హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ భాను క్రియేటివ్ థాట్స్. ఈరోజైతే మీకు తమిళలో చూసే ఉంటారు, కట్ వర్క్ అయితే నేను స్టిచ్ చేశానండి. అది మీకు ఇప్పుడు ఎలా కుట్టాలో స్టిచ్ చూపిస్తాను. నేను ఇది ఆల్రెడీ కట్ వర్క్ ఏ డిజైన్ అయితే అనుకున్నా దాన్ని ఆల్రెడీ బక్రం క్లాత్ మీద అయితే నేను డ్రా చేసుకుని రెడీగా పెట్టుకున్నానండి. దానికి నేను ఇప్పుడైతే లైనింగ్ అయితే అటాచ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం బ్యాక్ సైడ్ రివర్స్ చేస్తాం కాబట్టి దానికి నేను లైనింగ్ అయితే అటాచ్ చేసుకుంటున్నానండి దీనికి. సో నేను లైనింగ్ ఎంత అయితే కావాలో అంత అయితే నేను నీట్గా అయితే బక్రం క్లాత్కి ఎక్స్ట్రా కొంచెం అయితే ఉంచుకుని నేను లైనింగ్ అయితే కట్ చేసుకున్నానండి. కట్ చేసుకుని దాన్ని బక్రం క్లాత్కి ఫోల్డ్ చేసి బక్రం క్లాత్ పైన కుట్టు పడేలాగా నేను చివరికి అయితే కుట్టు వేసుకుంటున్నానండి. చివరికి వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి రివర్స్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ చూడడానికి అయితే నీట్గా ఉంటుందండి. ఫినిషింగ్ అయితే మధ్యలో కాకుండా చివరికి అయితే వేసుకోండి మీరు ఎప్పుడైనా కూడా కట్ వర్క్ చేసేటప్పుడు. చాలామంది కట్ వర్క్ చేసే వాళ్ళు అయితే మధ్యలో ఉన్న కట్ కూడా కట్ చేసి అయితే కుడతారండి. నాకైతే అలా కన్నా ఇలా కుట్టుకోవడం వల్ల అయితే చాలా ఈజీ అయితే నాకు అనిపించింది. సో మీరు కూడా ఇంట్లో ఎప్పుడైనా కట్ వర్క్ ట్రై చేయాలనుకుంటే, కొత్తగా స్టిచ్చింగ్ చేసేవాళ్ళు కట్ వర్క్ చేయడానికి అయితే మీరు భయపడుతున్నట్లయితే ఇలా ఒకసారి నేను చెప్పే విధానంలో ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఏ కన్ఫ్యూజన్ లేకుండా అయితే మీరు కుట్టుకోవచ్చు. నేను వీడియోలో లైనింగ్ అయితే దానికి బక్రం క్లాత్కి అయితే అటాచ్ చేస్తానండి. సో దానికి అటాచ్ చేసిన తర్వాత మీకు ఏమైనా కొంచెం లైనింగ్ ఎక్స్ట్రా ఉందని అనిపించుకుంటే కట్ చేసేసుకోవచ్చు. సో నేను దాన్ని అలా కట్ చేసి పక్కన అయితే పెట్టేసానండి. తర్వాత ఈ బ్లౌజ్ చూసారా, ఈ బ్లౌజ్ పీస్ బోట్ నెక్ అండి. బోట్ నెక్ బ్యాక్ సైడ్ కట్ వర్క్ అయితే ఇమ్మన్నారు. సో ఇది ఆల్రెడీ వెల్వెట్ క్లాత్ మీద డిజైన్ అయితే వచ్చిందండి. బోట్ నెక్ కాబట్టి షోల్డర్ ఎక్కువ ఉంది. సో నేను దాన్ని మీకు ఒకసారి చూపిస్తున్నాను. నేను నార్మల్గా నెక్ అయితే ఎంత లెంత్ ఉంది ఏంటి, బోట్ నెక్ బ్యాక్ ఎంత రావాలి అన్నది నేనైతే ఆల్రెడీ మార్కింగ్ చేసుకుని అయితే ఉన్నానండి. సో మీరు వీడియోలో చూసినట్లయితే వాళ్ళు బ్లౌజ్కి అడిగిన విధంగా నేను బ్యాక్ నెక్ అయితే 3.5 అలా పెట్టేసుకుని బోట్ నెక్ చేసుకున్నానండి. మధ్యలో కట్ వర్క్ కూడా ఎక్కువ విడ్త్ లేకుండా, అంటే ఎక్కువ వెడల్పు లేకుండా, సో మీడియంగా అయితే 3 సరిపోతుందండి ఎవరికైనా. సో అలా అయితే నేను మార్కింగ్ చేసుకుని కొంచెం నార్మల్గా మార్కింగ్ చేసుకుని అయితే ఉంచుకున్నాను. ఎందుకంటే వాళ్ళ నెక్ ఎక్కువ అవ్వకుండా. సో వాళ్ళ నెక్కి సరిపడా అయితే నేను మార్కింగ్ చేసుకుని, ఈ మార్కింగ్ నేను బక్రంలో కూడా నేను మార్కింగ్ చేసుకున్నానండి. సో ఇప్పుడు నేను బోట్ నెక్ ఫస్ట్ దీన్ని అయితే కట్ చేసేసుకుంటున్నానండి. నేను ఎప్పుడు కూడా లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత నెక్ అయితే కట్ చేస్తాను. సో నాకు అదే అలవాటు అయింది. కట్ చేసిన తర్వాత పైన కుట్టు అయితే నేను వేసేస్తున్నాను. నేను దీనికైతే బోట్ నెక్కి పైపింగ్ అయితే వేసుకుంటానండి. ఫ్లవర్స్ వచ్చి చూసారా, ఆ గోల్డ్ కలర్ అయితే నేను పైపింగ్ వేద్దాం అనుకున్నాను. సో నేను ఒక కుట్టు అయితే వేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడైతే నేను ఇది కరెక్ట్గా మనకి ఎగ్జాక్ట్ కట్ వర్క్ బక్రం క్లాత్ అటాచ్ చేయాలి కాబట్టి సెంటర్లో కట్ అయితే ఇచ్చేసుకుంటున్నానండి. సెంటర్లో ఒకటి, కింద కూడా మనం కట్ ఇచ్చుకోవడం వల్ల ఏంటంటే పైన కింద కూడా మనకి ఏ ప్రాబ్లం లేకుండా సెంటర్లో అయితే ఇది పెట్టుకుని కరెక్ట్గా మధ్యలో కరెక్ట్గా మనకి ఎక్కడైతే కావాలనుకుంటున్నా అక్కడైతే ఒకసారి చూసుకోవాలండి. సెంటర్ మార్కింగ్ అయితే చూసుకుని నీట్గా బ్లౌజ్ పై వైపున రివర్స్లో అయితే పెట్టుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా పెట్టుకుంటే మీకు ఏ కన్ఫ్యూజన్ ఉండదండి. ఏ కట్ వర్క్ అయినా, హ్యాండ్స్కైనా, బ్యాక్ నెక్ అయినా కూడా మీరు ఇలా పెట్టుకోవచ్చు. నాకైతే నడుము ఇంకా కింద దించాలని ఉందండి, నెక్ వాళ్ళ బ్లౌజ్ ఆది ప్రకారం. సో నేనైతే కొంచెం కింద దించుకున్నాను. సో నాకు దీని ప్రకారం అయితే కరెక్ట్గా సరిపోయింది. సో మీరు ఇప్పుడు కుట్టేటప్పుడు ఎప్పుడు కూడా డైరెక్ట్ ప్యాచ్ కట్ వర్క్ కాకుండా బక్రం మీద సెంటర్లో కుట్టు అయితే మీరు వేసుకోవడం వల్ల ఆ క్లాత్ అయితే కదలకుండా నీట్గా ఎక్కడైతే రావాలన్నది కూడా మీకు పర్ఫెక్ట్గా అయితే కట్ వర్క్ వస్తుందండి. అటు ఇటు జరిగిపోకుండా. కొంతమంది పిన్స్ కూడా పెడతా ఉంటారు, అలాగైనా మీకు అవి పెట్టుకోవచ్చు. నాకైతే ఇదే అలవాటు అండి. సో నేను మార్కింగ్ చేసుకున్న విధంగా అయితే కట్ వర్క్ అయితే ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నానో అలాగైతే నేను కుట్టు వేసేసుకుంటున్నానండి. సో కార్నర్స్ తిరిగే చోట సూదిని అయితే దించి మనం సూదిని దించి అయితే మనం కుట్టుకోవాలండి. అలా కార్నర్స్ దగ్గర సూది దించి కుట్టడం వల్ల కట్ వర్క్ ఫినిషింగ్ అయితే నీట్గా వస్తుందండి. మీరు వీడియోలో చూసినట్లయితే నేను ప్రతి కార్నర్లోనే సూది దించి అప్పుడైతే నేను
ఆ కట్టును అయితే తిప్పుతున్నానండి. మీరైతే బాగా గమనించవచ్చు. నేను అలా తిప్పితేనే నీట్గా అయితే వస్తుందండి ఫినిషింగ్. కట్ వర్క్ సూది దించి కుట్టడం వల్ల అక్కడ ఫినిషింగ్ అయితే చాలా నీట్గా అయితే ఉంటుందండి. మీరు ఎప్పుడు కూడా కట్ వర్క్ కుట్టేటప్పుడు ఈ విషయం అయితే బాగా గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది అయితే అలా కుట్టకపోవడం వల్ల ఫినిషింగ్ నీట్గా రాదండి. సో నేను కట్ వర్క్ ఎలాగైతే మార్కింగ్ చేసుకున్నానో కుట్టు అయితే వేసేసుకున్నాను. సేమ్ అలానే నేను డబల్ స్టిచ్ అయితే వేస్తున్నానండి. ఎందుకంటే కొంచెం డబల్ స్టిచ్ అయితే ఇంకా కొంచెం బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. అందుకని సేమ్ నేను డబల్ స్టిచ్ అయితే సేమ్ అలానే వేసేసుకుంటున్నారండి. ప్లీజ్ నా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కూడా షేర్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది. ఇంట్లో ఎవరైనా స్టిచ్ చేసే వాళ్ళకైతే నా వీడియో యూజ్ అవుద్దని నేను అనుకుంటున్నానండి. ఇంట్లో కుట్టుకునే వాళ్ళకైనా బయట కుట్టుకునే వాళ్ళకైనా కూడా కొత్తగా ట్రై చేయాలనుకునే వాళ్ళకైతే నా వీడియోస్ అయితే యూజ్ అవుతాయండి. సో మీరు నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సేమ్ నేను అలాగే కుట్టు అయితే వేసేసుకున్నానండి. వేసేసుకున్నాక నేనైతే పక్కకు తీసేసి ఇప్పుడైతే నేను మా సెంటర్లో ఆ బక్రం క్లాత్ని అయితే నేను ఇప్పుడు కట్ చేసుకుంటానండి. సేమ్ వీడియోలో చూపించినట్టుగా బక్రం క్లాత్ ప్లస్ బ్లౌజ్ పీస్తో సహా అయితే మీరు కట్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ ఎగ్జాక్ట్గా కార్నర్స్ కట్ చేయకుండా నార్మల్గా ఎక్స్ట్రా క్లాత్ అంతా ఫస్ట్ మీరు కట్ చేసేసుకోండి. బిగినర్స్ అయితే కనుక కంపల్సరీ ఎవరైనా కూడా అలా కట్ చేసుకోవడం వల్ల మీకు ఏ ప్రాబ్లం లేకుండా అయితే మీకు బ్లౌజ్ కట్ వర్క్ అయితే నీట్గా వస్తుంది. ఫస్ట్ ఎక్స్ట్రా ఉన్నదంతా నీట్గా కట్ చేసేసుకోండి ఫస్ట్ సెంటర్లోది. తర్వాత మీకు ఎంత కావాలో అంతే ఉంచుకుని సేమ్ నేను వీడియోలో చూపించినట్టు కార్నర్స్లో ఒక పావు ఇంచు ఉంచుకుంటే సరిపోతుందండి. సేమ్ అలానే ఒక పావు ఇంచు వరకు ఉంచుకుని అంటే టేప్లో మీకు ఐడియా ఉన్నట్టయితే టేప్లో ఒక గీత 2 గీతలు అని ఐడియా ఉంటుంది చూసారా, అలాగైతే మీరు చూసుకుని ఒక హాఫ్ ఇంచ్ వరకు అంతకన్నా ఎక్కువ ఉంచినా కూడా మీకు ఆ క్లాత్ ఆ బక్రం రివర్స్ చేసినప్పుడు అయితే మీకు నీట్గా ఫినిషింగ్ అయితే రాదండి. కొంచెం ఎక్కువ అండ్ దళసరిగా అయితే వచ్చేస్తుంది. సో మీరు ఆ కుట్టుకు కొంచెం పక్కకంటూ కట్ చేసేసుకుంటే సరిపోతుంది. సేమ్ నేను వీడియోలో చూపించిన కార్నర్లో అయితే కంపల్సరీ అంటే అలా నీట్ ఫినిషింగ్ ఉండేటట్టు కార్నర్లో కంపల్సరీ కట్ చేసుకోవాలండి. ఈ కార్నర్లో కట్ చేసుకునే దాన్ని బట్టి మీకు కట్ వర్క్ అనేది నీట్గా అయితే ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా కట్ వర్క్ విషయంలో ఇదైతే బాగా గుర్తుపెట్టుకోవాలండి. సేమ్ నేను అలాగే వీడియోలో అయితే నేను నీట్గా అయితే కట్ చేసేసుకుంటున్నానండి. నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నాయన్నీ కట్ చేసేసుకుంటున్నానండి. కట్ చేస్తే కార్నర్స్లో అయితే కొంచెం చివరి వరకు అయితే నేను కట్ ఇచ్చేసుకోవాలి కంపల్సరీ. ఆ కట్ వల్లే బాగా కార్నర్స్ తిరుగుతాయండి. సో మీరు వీడియోలో నేను చూపించినట్టు నీట్గా అయితే ఒక 3 కార్నర్స్ ఇటు సైడ్ ఒక 4 4 వైపుల్లో కూడా నేను కార్నర్ ఎక్కడైతే మీరు ఈ పద్ధతిలో అయితే ఎలాంటి కట్ వర్క్ అయినా మీరు మార్కింగ్ చేసుకుని ఈజీగా అయితే కుట్టుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఏదైతే ఫోల్డింగ్ చేసేస్తున్నానో రివర్స్లో ఫస్ట్ కట్ వర్క్ ఎక్కడ రౌండ్స్ తిరుగుతాయి అక్కడైతే మీరు ముందు నీట్గా అలా హ్యాండ్స్తో నేను వీడియోలో చూపించినట్టు తీసుకోవడం వల్ల మనకు నీట్గా అయితే ఫినిషింగ్ బాగుంటుందండి. ఎప్పుడు కూడా నేను చూసారా ఎంత నీట్గా అయితే తీస్తున్నానో సేమ్ అలానే మీరు కూడా తీసుకోవాలి. నీట్గా వేళ్ళతో అనుకుంటూ తీసుకోవడం వల్ల అయితే మీకు లోపల ఏ క్లాత్ ఉండిపోకుండా నీట్గా అయితే ఉంటుందండి. సేమ్ నేను ఫుల్ బ్యాక్ తిప్పేసాక మీరు వీడియోలో చూడొచ్చు. కట్ వర్క్ అయితే చాలా నీట్గా వాళ్ళు నన్ను ఏ డిజైన్ అయితే అడిగారో అదైతే నీట్గా అయితే వచ్చేసిందండి. మీరు చూడొచ్చు. దీని మీద మీరు కావాలంటే డబుల్ స్టిచ్ వేసుకోవచ్చు, లేదంటే వెనకాల హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. నేనైతే హెమ్మింగ్ చేసి పైన చివరిన ఒక కుట్టు అయితే వేసానండి. సేమ్ ఇదే మోడల్ నేను నా బ్లౌజ్కి కూడా పెట్టుకున్నానండి. మీరు ఒకసారి నా వీడియోస్లో చూసుంటే నేను ఆల్రెడీ ఇది కుట్టిన వీడియో పెట్టాను. నా బ్లౌజ్కి నేను కుట్టినాను. సో కట్ వర్క్ చూసారా ఎంత నీట్గా అయితే వచ్చేసిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.